పరమ భాగవతుడైన ఏకనాథ స్వామికి ఒకనాడు ఒక సంకల్పం కలిగింది. కాశీ నుండి గంగోదకాన్ని తీసుకుని పోయి రామేశ్వరంలో శ్రీరామలింగేశ్వర స్వామికి అభిషేకాన్ని చేయాలని అభిలాష అంకురించింది. ఏకనాథుని సంకల్పాన్ని చాలామంది భక్తులు బలపరిచారు. వారు కూడా ఏకనాథంతో కలిసి ప్రయాణాన్ని సాగించారు. భక్తులను వెంట తీసుకొని హరి పండితునితో కలిసి ఏకనాథ స్వామి కాశీ క్షేత్రానికి బయలుదేరారు. కాశీనగరంకి చేరాక అక్కడ విశ్వనాథ స్వామిని దర్శించి గంగోదకాన్ని కావిళ్లతో నింపుకొని రామేశ్వరాన్ని చేరడానికి బయలుదేరారు. మార్గమధ్యంలో ఒక గార్ధపము దప్పిక కొని కదలలేని అసక్తితో పడి ఉండి నీటికై నాలుక చాచి ఉన్నది. ఆ దృశ్యాన్ని చూడగానే ఏకనాథ స్వామి మనస్సు కలవరపడింది. వెంటనే హరిపండితుడు మోస్తున్న కావడిలోని నీటిని తీసుకొని ఆ గార్ధపానికి త్రావించి దానికి స్నానం చేయించాడు. ఆ గాడిదలో ఏకనాథునికి పాండురంగుడు దర్శనమిచ్చాడు. పులకాంకితుడైన ఏకనాథ స్వామి కన్నీరు కారుస్తూ సాష్టాంగపడి గార్ధవానికి నమస్కరించాడు. తండ్రి చేష్టలు హరిపండితునికి నచ్చలేదు. క్రియాద్వైతము నకుర్యాత్ అనే విషయాన్ని హరిపండితుడు విశ్వసించేవాడు. గాడిదకు తన తండ్రి నమస్కరించడం తనకి బాధ కలిగింది. అదీను తాను పవిత్రంగా మోసుకొని వచ్చిన కావిడి జలాన్ని రామలింగేశ్వర స్వామి అభిషేకానికి ఉపయోగపడకపోగా స్నానానికి ఉపయోగించనని మిక్కిలి వ్యధ చెందాడు. ఆ రాత్రి ఒక గ్రామ పొల్లి మేరలో ఉన్న ఆలయంలో అందరూ బస చేసి నిద్రిస్తున్నారు. రామలింగేశ్వర స్వామి హరిపండితుడికి స్వప్న దర్శనమిచ్చి, హరిపండిత, పరమ భాగవతుడైన నీ తండ్రి ఏకనాథుడు అనరించిన పవిత్ర కార్యము అంతఃకరణ శుద్ధి లేని నీకు అవగతం కాలేదు. నీలోని అసంపూర్ణ అవగాహనయే నీ ఆవేదనకి కారణం. సకల చరాచర ప్రపంచానికి ఆలంబనమే అధిష్టానమే భాషించు చైతన్యాన్ని దర్శించు ఏకనాథ స్వామికి అభేద దర్శనమే కానీ భేదభావం పొడసూపుటకు ఆస్కారమే లేదు. చింతించుకుము. నీ కావిడిలోని జలాన్ని గార్ధబానికి పోసి దాని తప్పిక తీర్చి నీ తండ్రి నీకు అపార పుణ్యాన్ని సంపాదించి పెట్టాడు. ఏ తండ్రియు తన బిడ్డకు ఇంతటి ఆస్తినిచ్చుండడు. హరిపండిత, నీ కావిడిలోని జలాన్ని ఏకనాథుడు గార్ధబానికి పోయడం వలన 100 కావిళ్ళు గంగోదకంతో నాకు అభిషేకం చేయించిన ఫలాన్ని నీవు పొందావు అని తెలిపారు. హరిపండితుడు మేల్కొన్నాడు. తన స్వప్న వృత్తాంతాన్ని భక్తులకి చెప్పాడు. హృదయంలో భక్తి ఆవేశము పొంగి పొర్లుతూ ఉండగా తన తండ్రి పాదాలపై పడి తన తప్పిదాన్ని క్షమించమని కోరాడు. ఏకనాథుడు అమృత వచనాలతో, హరిపండిత, భగవానుడు సర్వాంతర్యామి, ఆయన లేని చోటంటూ ఏమీ లేదు. అందరిలో భగవంతుని దర్శించి పూజ్యభావంతో సకల ప్రాణులకు సేవ చేయడమే భాగవత ధర్మము, భక్తుల కర్తవ్యము. అహంకారాన్ని అంతమొందించుకొని అవగాహాన్ని పెంపొందించుకొని అంతఃకరణ శుద్ధిని పొంది ఆనంద జీవితాన్ని గడపడమే ఆదర్శ జీవనము అని తెలిపారు. ఏకనాథ స్వామి భక్తజనులతో కూడి రామేశ్వర యాత్ర ముగించుకొని పైటనాపురాన్ని చేరారు. నిరంతరము జపధ్యానాదులతోనూ అతిథి అభ్యాగత సేవతోనూ ఆదర్శ జీవితాన్ని గడపసాగారు. ఏకనాథుని భక్తి ప్రవర్తులకు సంతసించిన ద్వారకాపతి ఏకనాథునికి సేవ చేయాలని నిర్ణయించుకొని ఒకనాడు పైటనపురంలో ఏకనాథ స్వామి గృహానికి వచ్చారు. బ్రాహ్మణ వేషధారి వచ్చిన ఆ నూతన వ్యక్తిని చూసి, నాయనా, ఎవరు నీవు? ఎక్కడి నుంచి వచ్చావు? నీ రాక కారణం ఏంటి అని ఏకనాథుడు ప్రశ్నించాడు. బ్రాహ్మణ రూపంలో వచ్చిన వాసుదేవుడు వినమ్రత చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, నా పేరు శ్రీకండ్వ, మాది ద్వారకా నగరము. నేనేకాకిని, అందరూ ఉండి ఎవ్వరూ లేనానాథను. నేను మీకు సేవ చేస్తూ మీ గృహంలోనే ఉంటాను. నా చేతనైన పని చేస్తాను. నాకేమీ అవసరం లేదు. అన్న వస్త్రాలు ఇస్తే చాలు అని చెప్పారు. భాగవతోత్తముడైన ఏకనాథ స్వామి, నాయన, నీవు అంతగా ప్రయత్నపడాల్సిన అవసరం ఏమీ లేదు. నా జీవితమే శ్యామసుందరిని పవిత్ర పాద పద్మాలకు అంకితమై ఉంది. నాదంటే ఇక్కడ ఏమీ లేదు. అంతయు వాసుదేవుని ప్రసాదమే. ఇదంతయు రుక్మిణీనాథుని ఆస్తే కనుక ఈ గృహాన్ని వాడుకోవచ్చు. నా వస్తువులను ఉపయోగించుకోవడంలో భగవంతుని సంతానం కంతటికి అధికారం ఉంది. నీవు నిశ్చింతగా ఉండవచ్చును. భగవన్ నామస్మరణతో అతిథి అభ్యాగత సేవతో నీ బ్రతుకును ధన్యతను చేసుకో అని పలికి శ్రీకాండ్వాను తన ఇంటిలోనూ ఉంచుకున్నారు. ఒకనాడు ఏకనాథ స్వామి శ్రీకాండాన్ని పిలిచి, నాయన, ఈ దినము మా తండ్రి ఆబ్దికము. బ్రాహ్మణ నిమంత్రణ చేసి వస్తాను.
పితృశ్రాద్ధమునకు అనుకూలంగా అవసరమైన పిండి వంటలతో సకల భోజన పదార్థాలను తయారు చేయించవలసింది అని తెలియజేశాడు. యజమాని ఆజ్ఞానుసారము శ్రీఖండ్వా షట్సోపేతమైన వంటలు తయారు చేయసాగాడు. శ్రీఖండ్వా తయారు చేయు వంటల పరిమళము చుట్టుప్రక్కలంతా వ్యాపించింది. ఏకనాథ స్వామి పూతోటలో తోటమాలి వృత్తి చేయు అంత్యజులైన దంపతులు అపరిమళము నాగ్రాణించారు. నేడు మన యాజమాని ఇంట పితృశ్రాద్ధమట. ఆహా, ఏం పరిమళము! కమ్మని పిండి వంటలు తయారవుతున్నాయి. వారు భుజించిన పిదప పారవేసిన విస్తృలలో మనకు అపూర్వమైన ఆహారం లభిస్తుంది అని భార్య భర్తతో చెప్పింది. ఆ మాటలకి భర్త అయిన అస్పృశ్యుడు, ఓసి పిచ్చిదాన, నీ ఆశలు ఫలించవు. శ్రాద్ధకర్మ రోజున బ్రాహ్మణులు తాము భుజించిన తర్వాత విస్తరలను పాతిపెట్టడమో నదిలో వేయడమో చేస్తారే కానీ మామూలుగా పారవేయరు. కనుక నీ ఆశలన్నీ నీటి మూటలే అని దిగులుతో అన్నాడు. అతని మాటలు పక్కనే ఉండిన ఏకనాథ స్వామి వినడం జరిగింది. ఆ నిరుపేద దంపతుల ఆక్రందన భాగమతోత్తుడైన ఏకనాథ స్వామి హృదయాన్ని కలవరపరిచింది. వెంటనే భార్య వద్దకు వెళ్ళి, మన పూతోటలో పనిచేయు అస్పృశ్య దంపతులు పిండి వంటను ఆరగించాలని కుతూహలం పడుతున్నారు. తయారైన పిండి వంటలు వారికి వడ్డించు అని తెలిపారు. వెంటనే కరుణామయి అయిన ఏకనాథుని ధర్మపత్ని గిరిజాబాయి బయటికి వచ్చి అంత్యజులైన ఆ దంపతులను సమీపించి, నాయన, పిండి వంటలు అధికంగా ఉన్నాయి. మీతో పాటు మీ వారందరినీ కూడా తోడ్కొనండి, వారికి కూడా వడ్డిస్తాను అని తెలియజేయగా సంతృప్తి చెందిన ఆ దంపతులు మాలపల్లికి పోయి తమ బంధుమిత్రులందరినీ కలిసి విందారగించడానికి తీసుకుని వచ్చారు. గిరిజాబాయి వారికి తృప్తి కలిగే వరకు వడ్డించి సంతోషించింది. భోజనం చేయుచున్న అంత్యజుల్లో శ్రీనాథుడు శ్రీకృష్ణుడిగాంచి పరవశుడయ్యాడు. సంతృప్తి చెందిన అంత్యజులు ఏకనాథ స్వామిని స్తుతించుకుంటూ వెళ్ళిపోయారు. అంత్యజులకు ఏకనాథ స్వామి అన్న సంతర్పణ చేసినన్న వార్త బ్రాహ్మణ సంఘానికి తెలిసింది. బ్రాహ్మణ పెద్ద ఏకనాథ స్వామిని పిలిపించి, ఏకనాథ, అగ్రకులజులైన బ్రాహ్మణులకు అపకీర్తిని కలిగించే పని చేశావు. ఈశ్వర నైవేద్య నిమిత్తమే తయారైన వంటను సునకానికి పెట్టినట్టు బ్రాహ్మణ నిమంత్రణ చేసిన నీవు బ్రాహ్మణుల కన్నా ముందే పితృశ్రాద్ధ దినమున అంత్యజులకు అన్న సంతర్పణ చేశావు. నీవు చేసింది మహా అపరాధము. అందులకు పరిహారంగా వర్ణము నుండి వెలివేస్తున్నామని చెప్పారు. అందుకు ఏకనాథ స్వామి చేతులు జోడించి నమస్కరిస్తూ, అయ్యా, క్షమించండి. బ్రాహ్మణ అన్న సంతర్పణకై తయారు చేయుచున్న పిండి వంటల పరిమాణమును అస్పృశ్య దంపతులు ఆగ్రాణించడం జరిగింది. వారు ఆగ్రాణం చేసిన తర్వాత అవి తమకు వడ్డించడము సముచితం కాదని, అదియును కాక అవి వారికి వడ్డించి వారికి ఆఖరి అభీష్టాన్ని నెరవేర్చి తమకు ప్రత్యేకంగా వంట చేయించవలనని అభిలషించి అనుసరించాను. ఇంతలో నా తప్పేదైనా ఉంటే క్షమించి పితృశ్రాద్ధాన్ని నిర్విఘ్నంగా కొనసాగేటట్లు చేయవలసిందని ప్రార్థించారు. ఏకనాథుని విన్నపనంతయు వినిన వానికి శ్రావ్య సంగీతం విన్నట్లు అనిపించింది. తీవ్ర మానసిక శోభలో ఏకనాథ స్వామి గృహోన్ముఖులయ్యాడు. జరిగిన విషయాన్ని తన భార్యకు, తన సేవకుడైన శ్రీఖండ్వాకు తెలియజేశారు. అంతటా శ్రీఖండ్వా ఏకనాథ స్వామితో, స్వామి, మీరు చింతించాల్సిన అవసరం లేదు. పరమ భాగవోత్తములైన తమరు నిర్వహించే ఆబ్దికంలో పాల్గొని నేను చేయు అద్భుత పక్వానాలను భుజించే అదృష్టం వారికి లేదు. మీరు యథావిధిగా ఆబ్దికాన్ని కొనసాగించండి. సాక్షాత్తు పితృదేవతలే వచ్చి ఆరగించి వెళ్తారని చెప్పారు. శ్రీఖండ్వా సూచన మేరకు ఏకనాథ స్వామి పితృశ్రాద్ధాన్ని నిర్వహించగానే పితృదేవతలు ప్రత్యక్షమై విందారగించారు. ఏకనాథుడు పరవశుడే ఆనంద బాష్పాలను నాచాడు. ఈ విషయము బ్రాహ్మణ సమాజంలో మారుమ్రోగింది. ఏకనాథ స్వామి ఇంటికి పితృదేవతలు వచ్చారని, విందారగించి వెళ్లారని తెలియగానే వారిలో కలవరం బయలుదేరింది. తాము చేసిన తప్పిదానికి సిగ్గుపడ్డారు. ఎలాగైనాను ఏకనాథుని మళ్ళీ తమ సమాజంలో కలుపుకోవాలని భావించారు. అలా చేయకపోతే ఏమి అపకారం జరుగుతుందో అని సంశయించి భయపడ్డారు. వెంటనే ఏకనాథుని ఇంటికి వెళ్ళి, ఏకనాథ, నీవు పరంభక్తుడివి, కానీ బ్రాహ్మణ నిమంత్రణ చెప్పి అస్పృశ్యులకు అన్న సంతర్పణ చేసి దోషివయ్యావు. చట్టరీత్యా నిన్ను శిక్షించక తప్పలేదు. అయినను భక్తుడమైన నీ విషయంలో చట్టమును కొంత సవరిస్తే బాగుంటుందని పెద్దలు సూచించగా మేము నిర్ణయాన్ని మార్చుకున్నాము. నీవు చేసిన తప్పిదానికి గాను నిన్ను శుద్ధి కర్మ ద్వారా సంస్కరించి మళ్ళా మాలో కలుపుకోవాలని నిర్ణయించుకున్నాము అని బ్రాహ్మణ పెద్దలు తెలియచేశారు.
ఏకనాథ స్వామి శిరమొగ్గి నమస్కరించి, అయ్యా, తెలిసి నేను ఏ నేరమో చేయలేదు. పెద్దలైన మీరు ఏ శిక్ష విధించినప్పటికీ దాన్ని అమలుపరచడానికి నా సంసిద్ధను వ్యక్తపరుచుకుంటున్నాను అని తెలియచేయగా బ్రాహ్మణులు శుద్ధి సంస్కారం చేయనారంభించారు. ఇంతలో ఒక బ్రాహ్మణుడు అక్కడికి వచ్చి, అయ్యా, ఇక్కడ ఏకనాథ స్వామి అంటే ఎవరు అని ప్రశ్నించారు. బ్రాహ్మణ పురోహిత శ్రేష్ఠుడు కలుగజేసుకొని, నీకో అతనితో ఏం పని అని అడిగాడు. అంతటా బ్రాహ్మణుడు, అయ్యా, నా దురదృష్టము మీకు గోచరమవుతూనే ఉంది. నేను బ్రాహ్మణుడి అయినప్పటికీ పురాకృత కర్మ ప్రభావం చే కుష్ఠరోగినైనాను. ఈ మహాఘోర వ్యాధి నుండి విముక్తిని కాంక్షిస్తూ త్రయంబక క్షేత్రంలో మహేశ్వరుని గూర్చి తపమాచరించాను. దీనదయాళైన గిరిజాపతిని కరుణించి దర్శనమిచ్చారు. నా కుష్ఠవ్యాధిని నిర్మూలించమని నేను ప్రాధేయపడగా పార్వతీ రమణుడు, నాయన, పైటనపురంలో ఏకనాథుడని ఒక బ్రాహ్మణోత్తముడు ఉన్నాడు. అతడు పితృతిథి సమయమున బ్రాహ్మణ సంతర్పణకు ముందే అంత్యజులకు అన్న సంతర్పణ చేసి విశేష పుణ్యాన్ని పొందాడు. అతడి పుణ్యంలో శతాంశమైనను నీ కొసగితే నీవి ఘోర వ్యాధి నుంచి బయటపడతావని చెప్పి అంతర్ధానమయ్యారు. నేను పరమపుణ్యమూర్తి అయిన ఏకనాథ స్వామి దర్శనానికై బయలుదేరొచ్చానని చెప్పాడు. బ్రాహ్మణులకు ఇది ఒక చక్కటి ప్రశ్నాపత్రం వలె వారికి గోచరించింది. అతడే ఏకనాథుడని కుతూహలంగా బ్రాహ్మణునికి చూపించారు. బ్రాహ్మణుడు ఏకనాథుని సమీపించి, మహాత్మా, ఈ నిర్భాగ్యుని కనికరించి అనుగ్రహించండి అని ప్రార్థించగా ఏకనాథ స్వామి ఉదకాన్ని తీసుకొని నేత్రాలు మూసుకొని ఆంతర్యములో భావన చేసి కుష్ఠరోగి దోసిల్లో ఉదకాన్ని విడిచారు. అంతే ఆ కుష్ఠరోగి సుందర శరీరధారి అయి కనపడ్డాడు. విప్రులందరూ విస్మయాన్ని పొందారు. తన వ్యాధి నయమవటం చే పరమ సంతోషభరితుడైన బ్రాహ్మణుడు ఏకనాథుని పాదాలపై పడి, మహాత్మా, మీ రుణాన్ని ఈ జన్మలో తీర్చుకోలేను అని దుఃఖించాడు. కారుణ్యమూర్తి అయిన ఏకనాథ స్వామి బ్రాహ్మణుని భుజం పట్టి లేపి, నాయన, నీ విషయంలో నేనొక పనిముట్టును. నిన్ను వ్యాధి నుండి విముక్తి చేయాలని ఉమాకాంతుడు సంకల్పించాడు. ఆ పని నా ద్వారా నెరవేర్చాడు. అంతయు మహేశ్వరుని కృపయే, వెళ్ళుము. సదా భగవన్నామ సంకీర్తనతో బ్రతుకును ధన్యం చేసుకో అని తెలుపగా ఆ బ్రాహ్మణుడు పరిపూర్ణ హృదయుడై మరలిపోయాడు. ఏకనాథ స్వామికి శుద్ధి సంస్కారం చేయి తలపెట్టి వచ్చిన బ్రాహ్మణోత్తములు తమ అంతఃకరణంలోని మాలిన్యాన్ని శుద్ధి కాగా ఏకనాథ స్వామికి నమస్కరించి వారు కూడా వెళ్ళిపోయారు. ఏకనాథ స్వామి కీర్తి నలువైపులా వ్యాపించింది. ఏకనాథుడు మహాభక్తుడని, భాగవతోత్తముడని ప్రజలు కొనియాడసాగారు. ప్రజలు చేసే స్తుతులకు ఏ మాత్రం చలించక ఏకనాథుడు నిరాడంబరమైన జీవితాన్ని సాగిస్తూ ఇతరులకు ఆదర్శప్రాయుడని కీర్తిని పొందాడు. ఇదిలా ఉండగా ఒకనాడు ఏకనాథ స్వామి ఇంటికి ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. వచ్చిన అతిథి నారాయణుడు తన రాక వివరాలను ఏకనాథ స్వామికి వివరిస్తూ, అయ్యా, నేను ద్వారకా క్షేత్రంలో శ్రీకృష్ణ సందర్శన భాగ్యాన్ని కాంక్షిస్తూ తపమన్రించాను. కొన్ని సంవత్సరాలు తదేక దీక్షతో సాధన చేశాను. గడిచిన ఏకాదశి నాటి రాత్రి రుక్మిణీనాథుడు నాకు స్వర్పదర్శనాన్నిచ్చారు. పైటనపురంలో ఏకనాథ స్వామి ఇంట తాను శ్రీకాండ్వా అనే నామంతో సేవక వృత్తి అందుతున్నాననియు వెళ్ళి దర్శించమని ఆజ్ఞాపించడం జరిగింది. మీలాంటి భాగవతోత్తముల దర్శన భాగ్యంతో నా జన్మ చరితార్థమైంది అని ఏకనాథుని పాదాలపై పడ్డాడు. బ్రాహ్మణుని మాటలు ఏకనాథ స్వామికి అవగతం కాలేదు. శ్రీకాండ్వా తన ఇంట 12 సంవత్సరాలుగా సేవ చేస్తున్నాడు. శ్రీకాండ్వా భగవంతుడా, తన ఆరాధ్య దైవమైన వాసుదేవుడా అని ఆలోచించగానే శ్రీకాండ్వా కావిడితో నీళ్లు తీసుకుని వచ్చాడు. బ్రాహ్మణుడు శ్రీకాండ్వాన్ని దర్శించాడు. ఆ బ్రాహ్మణునికి శ్రీకాండ్వా శంఖ, చక్ర, గదా, పద్మాలను ధరించిన చతుర్భుజమూర్తిలా దర్శనము సంగెను. బ్రాహ్మణుడు గగురుపాటుం చెంది, భగవాన్, నన్ను కరుణించావా తండ్రి అంటూ శ్రీకాండ్వా పాదాలపై పడ్డాడు. అంతే, చూస్తూ ఉండగా శ్రీకాండ్వా అదృశ్యమయ్యాడు. ఏకనాథ స్వామి దిగ్భ్రాంతి చెందాడు. హృదయంలో కల్లోల తరంగాలు ప్రారంభమయ్యాయి. మనస్సు కలత చెందింది. నేత్రాల వెంట అశ్రుధారలు ప్రవాహాల వల్లే కారుతూ ఉన్నాయి. హే భక్తవత్సల, దీననాథ, దయాసాగిర, మేము నిన్నే నమ్మిన బ్రతుకుతూ ఉన్నాము. నీకే శరణాగతులే మా జీవనాన్ని నడుపుతున్నాము. మమ్మల్ని ఎందుకు ఇంత చిన్న చూపు చూసావు? మమ్మల్ని ఎందులకి బాధలకు గురి చేశావు? 12 సంవత్సరాలు నీవు మా ఇంట్లో ఉండినప్పటికీ నిన్ను గుర్తించలేక, గ్రహించలేక జీవించేటట్లు మమ్మల్ని ఎందుకు తయారు చేశావు? ప్రభు, త్రిభువన పాలకుడు అయిన నీ చేత ఇంటి పనులు చేయించానా? సుకుమారమైన నీ హస్తాలతో కావిడి మోయించానా? భగవాన్, నా పాపానికి పరిహారం లేదు. కృష్ణ, నీవు తిన్నావా అని ఏనాడు అడగలేదు. నిత్యము మా భోజనమైన పెదిపే నువ్వు భుజించేవాడివి.
కరుణా సముద్ర, ఎంగిల్లి విస్త్రలు ఎత్తేవాడివి, ఇల్లు శుభ్రం చేసేవాడివి. చాలు చాలు, ఈ ఘోర కృత్యాలు నెమరు వేసుకుంటూ మన్నం చేసుకుంటూ మరణయాతన అనిపించడం కన్నా ఆత్మహత్యే శ్రేయస్కరము అని పలికి భార్య ప్రార్థిస్తున్న వెనుకుండా గోదావరికి బయలుదేరాడు. ఏకనాథస్వామి 2 అడుగులు ముందుకు వేయగానే వెనుక నుండి ఏకనాథ అన్న మధుర స్వరంతో కమనీయమైన కంఠం వినిపించింది. ఏకనాథుడు వెనుతిరిగి చూడగా రుక్మిణీపతి మురళీ మనోహరుడే దర్శనమొసంగాడు. ఏకనాథ దంపతులు స్వామి పవిత్ర పాదాలకు సాష్టాంగ నమస్కారం అనొచ్చారు. స్వామి ఏకనాథ దంపతులతో, ఏకనాథ, నీవు నా ఆంతరంగిక భక్తుడవు. నీవు అనవసరంగా ఆందోళన చెందుతున్నావు. నా లీలలు దురవగాహములు, అవి తేలిగ్గా బోధపడవు. నేను ఏది చేసినా అది లోక కళ్యాణం కొరకే ఉంటుంది. అనవసరంగా వ్యధ చెందకు. నీవు నా కృపకు పాత్రుడివయ్యావు. నిన్ను త్వరలోనే ఈ జన్మలోనే ఉద్ధరించి నాలో ఐక్యం చేసుకుంటాను అని చెప్పి అంతర్ధానమయ్యారు. వాసుదేవుని అమృత వచనాలు ఏకనాథుని యందు అమర సందేశాలే నిలిచాయి. సంతృప్తి చెందిన అంతఃకరణంలో ఏకనాథ దంపతులు సదా శ్రీకృష్ణ పద పంకజ సేవా తత్పరులే ప్రశాంత జీవితాన్ని గడపసాగారు. ఒకనాడు జ్ఞానేశ్వరి గ్రంథకర్త అయిన జ్ఞానేశ్వర మహారాజు ఏకనాథ స్వామికి స్వప్న దర్శనాన్ని ఇచ్చి ఆనంది క్షేత్రంలో ఉన్న తన సమాధి ప్రక్కన పెద్ద వృక్షం ఉండడం వలన ఆ చెట్టు వ్రేళ్లు సమాధిని కదిలించి వేయుచున్నాయనియు, అందుచేత ఆ సమాధిలో యోగనిష్ఠలో ఉన్న తనకు భంగం కలుగుతున్నదనియు వెంటనే ఆ సమాధిని బాగు చేసే ఏర్పాట్లు చేయవలననియు సెలవిచ్చాను. మరునాటి ఉదయంననే ఏకనాథ స్వామి నిద్ర నుండి లేవగానే భక్తులను రప్పించి వారికి తన స్వప్న వృత్తాంతాన్ని తెలియజేసి తంబూర చిరుతలు ధరించి హరినామ సంకీర్తన గావిస్తూ భక్తులు వెంట రాగా అలంది క్షేత్రాన్ని చేరారు. ఆ ప్రదేశమంతయు భయంకరమైన అరణ్యం వలె కనపడుతూ ఉన్నది. అందు జ్ఞానదేవుల వారి సమాధి ఎక్కడుందో ఏకనాథుల వారికి తెలియలేదు. వెంటనే ఏకనాథ స్వామి ఒక వృక్షఛాయలో ధ్యానం ఆనందించారు. జ్ఞానేశ్వర మహారాజు ఏకనాథ స్వామికి ఆంతర్యంలో దర్శనమొసంగి సమాధి ప్రదేశాన్ని మనోనేత్రంతో దర్శించేటట్లు చేశారు. వెంటనే ఏకనాథుడు ఆ ప్రదేశానికి భక్తులను వెంట తీసుకొని పోయి మండలం రోజులు అక్కడనే ఉండి సమాధిని పునర్నిర్మాణం చేశారు. భక్త బృందంతో కూడి ఏకనాథ స్వామి సమాధి ప్రదేశాన్ని పునర్నిర్మాణం కావిస్తూ ఉండగా నిర్మాణానికి కావలసిన ఇటుకలు, సున్నము మొదలుగా అవసరమైన వస్తువులను ఒక వ్యాపారస్తుడు సరఫరా చేస్తూ ఉన్నాడు. అతడే ఆ ప్రాంతంలో ఒక ఆహారశాలను ఏర్పరిచి వీరికి అన్నపానాది సౌకర్యాలు కూడా చూస్తూ ఉన్నాడు. డబ్బు ఇస్తే అతడు తీసుకునేవాడు కాదు. పని పూర్తయిన పిదప ఒక్కసారి గ్రహింతునని తెలియజేసేవాడు. పని పూర్తయినా కానీ వ్యాపారి కనిపించలేదు. దుకాణం కూడా అదృశ్యమైంది. ఈ సంఘటనని భక్తులు అర్థం చేసుకోలేక తికమకపడ్డారు. ఆనాటి రాత్రి పాండురంగస్వామి ఏకనాథుని స్వప్నంలో కనిపించి, ఏకనాథ, నా ఆంతరంగిక భక్తులైన వారిలో అగ్రగణ్యుడైన జ్ఞానదేవుని సమాధిని బాగు చేసి నాకు అమితానందాన్ని ఇచ్చావు. ఆ ఆనందాన్ని పట్టలేక నేను మీ ప్రక్కనే ఉండి నా మాయచే ఆహారశాలను ఏర్పరిచి మీకు అన్నపానాది వసతులను స్వయంగా చూస్తూ కట్టడానికి అవసరమైన ముడి సరుకును సరఫరా చేస్తూ కాలం గడిపాను. ఏకనాథ, నీవు నాలో శాశ్వతంగా నిలిచిపోయే క్షణం దగ్గరవుతోంది. ప్రశాంత చిత్తుడివై ఉండు అని చెప్పారు. భగవానుని అనంత దయా స్వరూపానికి అచ్చరు పొందుతూ భక్తులతో కూడి ఏకనాథ స్వామి పైటనపురం చేరారు. ఏకనాథ స్వామిలో తీవ్రమైన పరిణామం కనిపించింది. సదా ఏకనాథుడు అంతర్ముఖుడై ఉండేవాడు. నేత్రాలు ఎప్పుడూ ఆకాశం వైపే దృష్టిని సారిస్తూ ఉండేది. ప్రశాంత వదనుడై ఉండేవాడు. ఒకనాడు భక్తులు హరినామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. ఏకనాథ స్వామి తన సతీమణి గిరిజాబాయి కుమారుడైన హరి పండిత్తో కలిసి సంకీర్తన ఆలకిస్తూ ఉన్నాడు. సకల జనులు వీక్షిస్తూ ఉండగానే విఠలా విఠలా పాండురంగాన్ని పలికి ఏకనాథ స్వామి నేలకొరిగారు. భక్తులందరూ గుమిగూడి ఏకనాథుని పలకరించారు. ఇంకెక్కడి ఏకనాథుడు? ఏకనాథుడు ఏకాంబరేశ్వరంలో లీనమైపోయారు. ఏకనాథ స్వామి నిర్యాణ వార్త పైటనపురమంతా వ్యాపించింది. భక్తులు తండోపతండాలుగా ఏకనాథ స్వామి దర్శనానికి వచ్చారు. భక్త శిఖామణి అయిన ఏకనాథుని పాదాలకు నమస్కరించి తమ అంతిమ భక్తి అంజలిని సమర్పించసాగారు. ఇందులో ఒక దుష్టుడు, ఇదేమి వైపరీత్యము, భక్తికైన ఒక హద్దంటూ ఉండాలి, శవానికి నమస్కరించడం ఏమిటి? ఏకనాథుడు అంతటి మహాత్ముడా? అయితే అతని మరణంలో గొప్పతనమేం కనిపించింది? అతడు
పదుగురి వలె సామాన్యంగా మరణించాడు అని అసందర్భ అప్రస్తుత అవివేక ప్రలాపం చేయసాగాడు. ఆహా, ఏం ఆశ్చర్యం! భక్తకోటికి అనిర్వచనీయమైన అనుభూతి. భక్తులు చూస్తూ ఉండగానే శవ రూపమున ఉన్న ఏకనాథుడు నిద్ర నుండి లేచువాని వలె లేచి కూర్చున్నాడు. అందరూ విస్మయంతో నిశ్చేష్టులయ్యారు. ఏకనాథుడు ఏమి పలక్కుండా హరినామ సంకీర్తన చేయసాగారు. ఏకనాథుడు అనుసరించి భక్తులు పాడుతూ ఉన్నారు. చిరతలు తంబూరా ధరించి ఏకనాథుడు హరినామ సంకీర్తన చేస్తూ వీధుల గుండా నడవసాగారు. భక్తులందరూ పరవశించి గానం చేస్తూ వెంట నడవసాగారు. ఏకనాథుడు గోదావరి తీరాన్ని సమీపించాడు. భక్తులను పవిత్ర తీరమున కూర్చోమని సంజ్ఞ చేశాడు. ఆసీనులైన భక్తులను ఉద్దేశించి, పరమభక్తులారా, మీ సేవకుడైన ఏకనాథుడు నిష్క్రమించడానికి అనుమతినివ్వండి. మీ అందరికీ మరొకసారి సాష్టాంగదండ ప్రణామం చేస్తున్నాను. మీ ప్రేమకు ఏకనాథుడు సదా రుణపడి ఉన్నాడు. పాండురంగుడు ప్రేమమయుడు, అమృత స్వరూపుడు. విశ్వాసంతో భగవన్నామామృతాన్ని పానం చేయండి. ఏకనాథుని ఉద్ధరించినట్లే మిమ్మల్ని కూడా ఉద్ధరించగలడు అని చెప్పి గోదావరి పుణ్యతీర్థంలో దిగి నడుమ లోతు నీటిలో నిలబడి మరొకసారి భక్తజనులకు నమస్కరించి వాసుదేవిని చైతన్యంలో లీనమైపోయారు. నీటిలో తేలిన ఏకనాథ స్వామి శరీరాన్ని గట్టుపై ఉంచి భక్తులు చుట్టూ చేరి హరినామ సంకీర్తన చేస్తూ ఉండగా హరిపండితుడు తన తండ్రి కళేబరానికి అగ్ని సంస్కారం చేశాడు. భాగవత ధర్మాన్ని ప్రచారం చేసి పరమ భాగవతోత్తముడై జీవించి భాగవతులకు ఆదర్శమై నిలిచిన ఏకనాథ స్వామి సదా స్మరణీయుడు, సర్వసంపూజ్యుడు. ఓం శ్రీ ద్వారకాపతియే నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.